హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జీఎస్కి సంబంధించి మనకి ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా, అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా, ఎక్కువ మార్క్స్ రావాలంటే మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఏపీఆర్జీఎస్కి సంబంధించి 150 మార్క్స్ కదా టోటల్గా ఎగ్జాము. సో మరి మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈచ్ సబ్జెక్టు 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మరి దీనికి సంబంధించినవి మనకి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయంటే, నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవండి. మరి మన ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా అంటే, కొంచెమైనా ప్రిపేర్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది. సో మరి మనం ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఎవరికైనా సరే అవి తెలియవు కాబట్టి కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఇంతవరకు 10th క్లాస్‌కి సంబంధించిన సిలబస్సే కాబట్టి, మీరు 10th క్లాస్ అంతా కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నారు కాబట్టి, అది మనకి బిట్స్ రూపంలో ఇస్తారు కాబట్టి మెయిన్‌గా మీరు ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క టెక్స్ట్ బుక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. మనకున్నది కొంచెం టైం కాబట్టి, ఒకవేళ మీరు అన్నీ ప్రిపేర్ అవ్వలేకపోతే కొన్నైనా కూడా ప్రిపేర్ అవ్వండి. మనకి ఎగ్జామ్‌లో అయితే వచ్చిన క్వెషన్స్ బట్టి మనం ఆన్సర్ రాయాలా వద్దని ఆలోచించకుండా 150 మార్క్స్‌కి కూడా మీకు ఏదైనా ఆన్సరు కొంచెం తెలిసినట్లు అనిపించిన ఆన్సర్స్‌నైతే మీరు పెట్టేయండి. ఎందుకంటే మనకి నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు 150 క్వెషన్స్ కూడా గెస్ చేసి ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే మీకు లక్కీగా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇక్కడ మనకి నెగెటివ్ మార్క్స్ ఉంటేనే భయపడాలి. కొన్ని రావని వదిలేయడానికి. వచ్చినా రాకపోయినా సరే 150 మార్క్స్ కూడా మీరు కంప్లీట్‌గా అక్కడ మనకి ఫిల్ చేసేయండి. మనకిది బబ్లింగ్ విధానంలో కాబట్టి మీరు బబ్లింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఆ బబ్లింగ్ అనేది కొంచెం రాంగ్‌గా చేస్తే మాత్రం అది రైట్ అయినా కూడా దానికి మనకి ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అని ఇవ్వరు. సో అది మరి మార్క్స్ అయితే మనకి యాడ్ అవ్వవు కాబట్టి, సో నెక్స్ట్ మీకు బబ్లింగ్ కూడా ఎలా చేయాలని నీట్‌గా అయితే ఇంకొక వీడియోలో అయితే చెప్తాను క్లియర్‌గా మీకు లైవ్‌లో చూపించి. అలాగే మీరు ప్రతి క్వెషన్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆలోచించండి. ఆలోచించి ఏదో ఒక ఆన్సర్ గెస్ చేసి అయితే పెట్టండి. ఇలా మీరు రాయడం వల్ల మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏపీఆర్జీఎస్‌కి సంబంధించి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలన్నా కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే హాస్టల్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.